న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో మెడికల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మమ్మీడాడీ సెంటర్ నుంచి కనిగిరి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి షాపులు బంద్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు సాయి ప్రణీత్ ముప్పసాని, పామూరు మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి కిషోర్ బాబు, సెక్రటరీ దాసరి రాజేష్, ట్రెజరర్ గాదంశెట్టి శివయ్య, ఫార్మాసిస్టుల ద్వారా సరైన మందులు అందించడం ప్రజా ఆరోగ్యానికి ఎంతో కీలకమని, అందుకని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12,40,000 మంది కెమిస్టులు ఈ ఫార్మసీల నియంత్రణపై కఠిన చర్యలు, సమాన వ్యాపార అవకాశాలు కల్పించే విధానాలు, కెమిస్ట్ జీవనోపాధి రక్షణ మరియు ప్రజారోగ్య భద్రత, ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సహకారం అందించాలని తెలిపారు. నమస్కారం. ప్రకాశం జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు పామూరు మెడికల్ అసోసియేషన్లో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అని మా ఆల్ ఇండియా సంస్థ ఈరోజు దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్టుల యొక్క నిజం చేస్తూ ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా మేము ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సహకారంతో స్టేట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సహకారంతో పామూరులో మేము ఈరోజు ప్రతి ఒక్క మెడికల్ షాప్ క్లోజ్ చేసి మేము ఆన్లైన్ ఫార్మసీలకి కార్పొరేట్ బడా డిస్కౌంట్లకి వ్యతిరేకంగా మేము ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాము. దానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. నిషేధించాలి ఆన్లైన్ వ్యాపారాలని, నిషేధించాలి ఆన్లైన్ ఫార్మసీని, నిషేధించాలి ఆన్లైన్ వ్యాపారస్తుల్ని, ఆన్లైన్ ఫార్మసీలని నిషేధించాలి, బడా కార్పొరేట్ ఆన్లైన్ ఫార్మసీలని నిషేధించాలి, ఆన్లైన్ ఫార్మసీలని నిషేధించాలి, ఆన్లైన్ వ్యవస్థని నిషేధించాలి, ఆన్లైన్ మందుల షాప్ వ్యవస్థని నిషేధించాలి, ఆన్లైన్ వ్యవస్థని మందుల షాపుల్ని పామూరు మెడికల్ ప్రెసిడెంట్గా పామూరు మండలంలో ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఈరోజు షాపులు బంద్ చేస్తున్నాం. ఈ విధంగా పామూరు మండలంలోని అన్ని షాపులు బంద్ చేస్తున్నాం. ఏదైనా సరే ఆన్లైన్ వల్ల మా లాంటి చిన్న షాపుల వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నాం. కాబట్టి ప్లస్ అది కాక టూరిస్ట్ డ్రగ్స్ ఎక్కువ వస్తున్నాయి ఆన్లైన్లో. అది వీళ్ళకి తెలవటం వల్ల 3% 100% అది లెస్ అనుకుంటున్నారు, కానీ దాంట్లో వచ్చేసి టూరిస్ట్ డ్రగ్స్ వచ్చి వీళ్ళకి అర్థం కావటం. కాబట్టి జనాల యొక్క ఆరోగ్యం దృష్ట్యా ఆన్లైన్ ఫార్మసీని ఎత్తివేసి మీ మామూలుగా యథావిధిగా మామూలు మెడికల్ షాపుల వ్యాపారంగా జరపాలని కోరుతున్నాం. ఆన్లైన్లో మెడిసిన్స్ అనేవి తనిఖీలు ఉండవు. వాళ్ళు ఏం పంపిస్తున్నారో ఏం చేస్తారో అది ఎవరికి తెలియదు. కాబట్టి No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.